హలో ఫ్రెండ్స్, చూడండి. ఇవి ఎట్లా ఉన్నాయో ఒకసారి ఎక్స్పెక్ట్ చేయండి. ఇవి పూరీలు చపాతీలు లాగా ఉన్నాయి కదా. అవును ఫ్రెండ్స్, ఇవి మన రెగ్యులర్గా తినే చపాతీలు పూరీలు కాదు. ఇవి ఆలు చపాతీ, మహారాష్ట్ర స్టైల్. పక్కనే చూడండి తోటకూర ఫ్రై. కాకపోతే దీన్ని వీడియో లెంత్ వల్ల దీన్ని పెట్టలేకపోయాము. మనం ఆలు చపాతీ మామూలుగా చపాతీ కర్రీతో తింటాం, కానీ కర్రీ అవసరం లేదు, చపాతీలోనే ఆలు ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవచ్చు ఏందనేది మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను రుద్రాని. ఫ్రెండ్స్, ఈరోజు మనం వెరైటీగా, మామూలుగా అయితే మనం చపాతీలోకి పూరీలోకి కర్రీ చేసుకొని తింటాము, ఆలు కర్రీ అట్లాంటి. కానీ ఈరోజు మనం ఆలుతోనే చపాతీ తయారు చేద్దాం. అది ఎలా ఏంది అనేది మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మేము పెడుతుంది కూడా చిన్న చిన్న వీడియోలో పెడుతున్నాం, అంతా 8 నిమిషాలు 7 నిమిషాల్లోనే. స్కిప్ చేయకుండా చూడండి, మీరు మీ ఇంట్లో తయారు చేసుకుంటారు. ఓకే ఓకే, మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం కొద్దిగా మైదా పిండి తీసుకున్నామండి. దాంట్లోకి అదే క్వాంటిటీలో గోధుమ పిండి తీసుకున్నాము. చపాతీ కలుపుకునేటప్పుడైనా సరే మైదా పిండి గోధుమ పిండి రెండు మిక్స్ అయితే చపాతీ బాగా స్మూత్గా మెత్తగా బాగుంటుందండి, టేస్ట్గా రుచిగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒకసారి ట్రై చేసి చూడండి. తగినంత ఉప్పు వేసుకుంటున్నాము, దాంట్లోకి ఆ పిండిలోకి తగినంత ఉప్పు వేసుకున్నాము. కొద్దిగా పంచదార వేసుకుంటున్నాము. ఎప్పుడైనా సరే మీరు చపాతీ చేసినప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంత స్మూత్గా ఎంత మెత్తగా ఉంటుందో ఒకసారి చూడండి. దాంట్లోకి కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నామండి. అందరూ మామూలుగా అయితే నూనె వేసుకుంటారు, కానీ ఈ చపాతీలో కల్లా నెయ్యి వేసుకుంటే బాగుంటుంది, రుచిగా ఉంటుంది. మనం ఏంటంటే రెగ్యులర్ చపాతీలా కాకుండా ఇది ఆలు చపాతీ. ఇప్పుడు మొత్తం కలిపేసుకుందామండి ఒకసారి. మొత్తం ఒకసారి మిక్స్ వేసుకోవాలి, శుభ్రంగా కలుపుకోవాలి. ఇక మనం దాంట్లోకి వాటర్ వేసుకొని మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం అలానే గట్టిగా ముద్ద చేసి కలుపుకోవాలి. మామూలుగా అయితే మనం రెగ్యులర్గా చపాతీ మామూలుగా చేసుకుంటాము, దాంట్లోకి కర్రీ సపరేట్గా చేసుకుంటామండి. కానీ ఇది ఆలు చపాతీ, అంటే చపాతీలోనే ఆలు కలిసిద్ది అనమాట. చూడండి, ఇప్పుడు అట్లా ముద్ద చేసుకున్నాము. దీన్ని ఒక అరగంట సేపు మనం మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. అప్పుడు పిండి బాగా మెత్తబడుతుంది. ఈలోపుగా మనం దానిలో ఇప్పుడు మనం చూడండి ఒకసారి, బంగాళదుంపని పైన తోలు తీసేసుకొని ఎలా తరుగుతున్నామో అలా మనం అన్ని ముక్కలుగా తరుక్కోవాలి. అప్పుడు బంగాళదుంప అనేది బాగా ఉడుకుతుంది, నూనెలోనే బాగా ఉడికేసింది. మనం చేసేది ఆలు చపాతీ కాబట్టి అలా చేయాలి. ఇక్కడ ఒకసారి చూడండి, ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నాం, ఒక ఉల్లిపాయని, ఒక టమాటాని, 4 పచ్చిమిరకాయలని అలా సన్నగా ముక్కలుగా చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు మనం బంగాళదుంప తరిగింది నలుపెక్కకుండా పక్కన ఒక బౌల్లో నీళ్లు తీసుకొని దాంట్లో పోసుకున్నాము. బంగాళదుంపని దాంట్లో పెట్టేసాము. ఇట్లా ఉంటే ఏంటంటే మనకి తొందరగా నలుపెక్కదు, అలా ఎక్కకుండా ఉంటాను. ఇలా స్టవ్ వెలిగించేసుకున్నాము. దాని మీద కళాయి పెట్టేసుకున్నామండి. దాంట్లోకి ఇప్పుడు మనం తగినంత ఆలు కర్రీకి తగినంత కూర ఆయిల్ వేసుకుంటున్నాము. కొద్దిగా ఆయిల్ కాగిన తర్వాత ముందుగా మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకుంటున్నాము. కొద్దిగా ఉల్లిపాయలు కొద్దిగా వేగేదాకా కొంచెం వెయిట్ చేద్దామండి. అలాగే ఇప్పుడు దాంట్లోకి టమాటాలు, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్నాము. ఈ మొత్తం దాంట్లోకి వేసేసుకున్నాము. ఇప్పుడు దాంట్లోకి మనం తగినంత సాల్ట్, ఆల్రెడీ మనం చపాతీ పిండిలో వేసాము,
దీనిలో కూడా దీనికి రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి. అలానే ఎడిదిరి పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం వచ్చేసేటప్పటికి కొద్దిగా ఒక చిటికెడు కారం వేసుకున్నాము. అలానే ఒక చిటికెడు పసుపు వేసుకుంటున్నాము. పసుపు కారం రెండు వేసుకున్నాము. చిటికెడు వేసుకోండి చాలు. ఒకసారి మొత్తం పచ్చివాసన పోయేదాకా కొద్దిసేపు నూనెలో ఉడికించుకుందాము. ఈలోపుగా మనం ఒకసారి చూడండి, బంగాళదుంపని ఒకసారి తీసి క్షమించాలి, సెల్లు అడ్డంగా ఉండేది నిలువుగా మారింది, కొంచెం క్షమించండి. ఇప్పుడు అది తరిగింది ఆ కర్రీలోకి వేసుకున్నాము. వేసుకొని ఒకసారి కొద్దిగా బంగాళదుంప ఉడికేదాకా కొద్దిగా వెయిట్ చేద్దాము. ఇప్పుడు దాంట్లోకి మనం గరం మసాలా కొద్దిగా ఒక స్పూన్ గరం మసాలా వేసుకున్నామండి. అలానే ఒక చిటికెడు దాంట్లో లాస్ట్గా కొద్దిగా కస్తూరి ఆకు వేసుకున్నామండి వాసనకి. కూర ఉడికింది, దించి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనం పిండి ఒక అరగంట అయిందండి. చూడండి మెత్తగా ఎట్లా ఉందో, దూదిలాగా మెత్తగా ఉంది, స్మూత్గా. ఇప్పుడు దాన్ని బాగా కలిపేసుకోవాలి, బాగా పిసికేసుకోవాలి. అప్పుడు బాగా మనకి చపాతీ అనేది బాగా స్మూత్గా పొరలుగా వచ్చేసిద్దండి. అవన్నీ ఒకసారి చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. ఒక చపాతీకి 2 పొరలుగా రావాలండి, 2 ఉండలు. ఒక చపాతీ చేయాలంటే పైన ఒక పొర, కింద ఒక పొర, అప్పుడు 2 చపాతీలు కావాలండి. ఇప్పుడు మనం పల్సగా ఉండాలండి, బాగా మందంగా ఉండకూడదు. బాగా పల్స్గా చపాతీని బాగా వెడల్పుగా పల్స్గా చేసుకోవాలి. ఒకసారి చూడండి వీడియోలో ఎలా ఉందో అలానే చేసుకోవాలి. మనం దానికి చపాతీకి తగ్గట్టుగా, ఇంతకుముందు చపాతీ మనం నూనె వేసి కలుసుకునేవాళ్ళం, అలా కూడా కలుసుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం పూరీకి ఎలా అయితే పోస్తామో నూనె, అలా పోసుకొని కాల్చుకోవాలండి చపాతీని. చూడండి కొద్దిగా నూనె పోసుకున్నాము, మరీ నిండుగా కాదు. ఇప్పుడు మనం చపాతీ చేసుకున్నాం కదా, దాని మీద ఇలా మనం ఉడికించి పెట్టుకున్న ఆలు కర్రీని ఇలా చపాతీ మీద ఇలా వేసుకోవాలి. ఇప్పుడు దాని మీద మనం చేసి పెట్టుకున్న చపాతీలు ఉన్నాయి కదా, ఇలా పైన ఒకదాని మీద ఒకటి వేసుకోవాలి. మధ్యలో కర్రీ ఉండాలి. కొంచెం నీళ్ళ గిన్నె పక్కన పెట్టుకొని ఇలా కొంచెం తేమగా పక్కన చేసుకోండి. ఇప్పుడు పైన కింద రెండు కలిపి అవి బాగా గమ్ములాగా అతుక్కుంటాయి. అప్పుడు విడిపోకుండా కూర బయటకు రాకుండా ఉంటుంది. చుట్టూ ఇలా గమ్ములాగా తేమ చేసుకోవాలండి. అది పగిలితే మళ్ళీ చపాతీలోంచి కర్రీ అంతా బయటకు నూనెలో కారిపోతుంది. అలా కారకుండా ఈ విధంగా మీరు తేమ చేసుకున్నట్టయితే 2 పొరలు అతుక్కుంటాయి గమ్ములాగా. ఇలా చేసేసుకొని మీ దగ్గర ఏదైనా గుండ్రపొడిది ఇట్లా ప్లేట్ లాంటిది ఏదన్నా ఉంటే ఈ విధంగా కట్ చేసుకోవాలి. అంచులు ఒకసారి చూడండి. చూడండి ఎలా కట్ చేస్తున్నామో, ఎలా కట్ చేసుకోవాలి. ఆ అంచులు ఉన్నది మళ్ళీ మనం ఉండగా చుట్టుకొని మళ్ళీ ఇంకో చపాతీ చేసుకోవచ్చు. చూసారు కదా ఎలా గుండ్రంగా ఎలా కట్ అయిందో.
ఇప్పుడు దానిపైన అలా మీరు అంచులెమ్మటే అద్దుకొని అతికిచ్చినట్టుగా ఇలా తీసుకొని మనం నూనె కాగి ఉంది చూడండి. నూనె కాగిందో లేదో టెస్ట్ చేస్తుందండి మావిడ. నూనె కాగింది. దాంట్లోకి ఇప్పుడు మనం ఆ చేసిన చపాతీని ఇలా వేసింది. ఒకసారి కింద నుంచి ఆ నూనెని అలా పైన ఉన్న పొర మీద కూడా పోసుకోండి. ఇప్పుడు ఏంటంటే పై పొర కూడా కొద్దిగా కాలుతుంటుంది నూనెలో. గ్యాస్ వచ్చేటప్పటికి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, హైలో వద్దు. హైలో ఉంటే చపాతీ అంతా ఉడకదు. ఈలోపు ఇంకొకటి తయారు చేస్తున్నాము. ఇలా సింపుల్ ప్రాసెస్ అండి, ఇలా కట్ చేసుకొని ఇలా పెట్టుకోవడం. ఇవి వెరీ టేస్టీగా ఉంటాయండి. మనం కర్రీ బయట నంచుకొని తినే కన్నా ఇలా లోపల వేసుకుంటే ఆ టేస్టే మార్పండి. ఒకసారి ట్రై చేసి చూడొచ్చు. మీరు మళ్ళీ ఫ్రెండ్స్ ఇదిగోండి, మన ఆలు చపాతీ రెడీ అయింది. చూసారు కదా ఎట్లా ఉందో. ఒకసారి టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి ఒకసారి ఆలుతో. సూపర్ ఉంది. మెత్తగా తునిగిపోతున్నాయి అబ్బా. కర్రీ కూడా అవసరం లేదు. సూపర్. మీరు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ చేసుకుంటారు. ఫ్రెండ్స్ మన వీడియో ముగించే సమయం వచ్చేసింది. ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఎవ్రీడే ఏదో ఒక వీడియో పెడతానే ఉన్నాం. ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఇవ్వండి అబ్బా. జస్ట్ చేయి బొమ్మ ఇట్లా ఉంటుంది, దాన్ని ఒకసారి టచ్ చేయండి అబ్బా, చాలు. ఇంకా అంతకు మించి ఇంకేం వద్దు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. శారదా, రుద్ర.